పక్షం కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు గొప్పది. అది మాకా వాళ్ళదా అనేటువంటి సమస్య కాదు. మాకు కొన్ని సీట్లు తక్కువ కావచ్చు, వాళ్ళ కొన్ని సీట్లు ఎక్కువ కావచ్చు. అల్టిమేట్ గా మాకు 60 సీట్లు మా కూటమికి అధికంగా ఉన్నటువంటి మాట వాస్తవం. 51 ఉన్నవాడు గెలుస్తాడు, 49 ఉన్నవాడు ఓడిపోతాడు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రము, మౌలిక సిద్ధాంతం అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. సరే, రాజకీయాలు ఒకనాడు ఉన్నటువంటి రాజకీయాలు ఈనాడు ఉన్నటువంటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. వాళ్ళు చూసినారు మీరు, సభ్యులంతా కాంగ్రెస్ సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగాన్ని పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు, చూపిస్తున్నారు. గత కొంతకాలం నుంచి రాహుల్ గాంధీ గారు దాన్ని అదే పద్ధతి లోపల ప్రచారం చేయడం మొదలు పెడుతున్నారు. అంటే ఏందో మాకు అర్థం కాలేదు. రాజ్యాంగాన్ని ఎవరు మారుస్తామన్నారు? మార్చరు అనేటువంటిది వాళ్ళే అంటున్నారు. మార్చమని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల లోపల నా జీవిత కాలంలో దాన్ని మార్చను, నేను పదవిలో ఉన్నత కాలం మార్చను అనేటువంటి పద్ధతి చెప్పిన తర్వాత కూడా అనేక అపవాదులు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి కూడా కొన్ని విలువలకు కట్టుబాటు. ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వానికి సలహాలు ఇస్తుండాలా, చర్చలు వస్తాయి, అప్పుడప్పుడు రకరకాల చర్చలు జరుగుతాయి, వాదాపవాదాలు జరుగుతాయి, రకరకాలుగా మనం చూస్తాం సభలు, కాదనదు ఏదైతే జరిగినా ప్రజాస్వామ్య పద్ధతుల. కానీ వాళ్ళ గత కొంతకాలాన్ని చూసినప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటిది, ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానం అనేటువంటిది ప్రజాస్వామ్య పద్ధతిగా లేదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ పాయింట్ పైన వెంకటరెడ్డి గారు, ఈ పాయింట్ పైన ఒక చిన్న పాజ్ ఇవ్వండి. ఐ వాంట్ టు ఆస్క్ శేషు సార్. ఒక్క నిమిషం అండి యాంకర్ గారు. ఇప్పుడు ఇంతకు ముందు మా బీజేపీ నాయకులు మాట్లాడారు. ఐ వాంట్ టు క్లారిఫై ఇన్ దిస్ రిగార్డ్. బేసికల్లీ ఇప్పుడు ఇష్యూ స్టార్ట్ అయింది మనకు ప్రోటెం స్పీకర్ అపాయింట్మెంట్ కాడండి. మన బేసిక్ వ్యూ పోతే ప్రోటెం స్పీకర్ కి సురేష్ గారికి మీరు ప్రోటెం స్పీకర్ ఇవ్వండి, ఈజ్ ద సీనియర్ మెంబర్ ఇన్ ద పార్లమెంట్, హ్యావ్ టు గివ్. ఆయన 8 times గెలిచాడు, ఆయనకి ఇవ్వండి అన్నారు. అయితే ఈడ రాజ్నాథ్ సింగ్ గారు ఏం మాట్లాడారు? ఆయన 1998లో 2004లో 2 సార్లు ఓడిపోయారు, కంటిన్యూ సీనియారిటీ అనేది మహతాబ్ గారికి ఉంది, 7 సార్లు గెలిచారు కాబట్టి మేము ఆయనకి ఇస్తున్నాము అన్నారు. లేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. భారత రాజ్యాంగ ప్రకారము అకార్డింగ్ టు ది ఆర్టికల్ 95 of 1 ప్రకారము సీనియారిటీకే ప్రోటెం స్పీకర్ ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగంలో లేదండి. ఫస్ట్ థింగ్ ఐ హావ్ టు క్లారిఫై. అకార్డింగ్ టు ఆర్టికల్ 95/1 ప్రకారము సీనియర్కే మీరు ఎవరైతే ఎక్కువ సార్లు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి భారత రాజ్యాంగంలో రాసలేదు. కానీ ఆనవాయితీగా సీనియర్స్ ఒక సాంప్రదాయం ఎగ్జాక్ట్లీ సాంప్రదాయం, అది సాంప్రదాయం, ఒక హుందాతనం అనూప్ గారు. ఒక చిన్న పాయింట్ అనూప్ గారు, రాజ్యాంగంలో లేకపోవచ్చు గాక, బట్ సాంప్రదాయంలో, పార్లమెంటరీ సాంప్రదాయంలో ఉన్నది పాయింట్. ఒక్క నిమిషం. ఇంకొకటి, ఇదే రాజ్యాంగ సూత్రాలలో ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ ఉండాలి, స్పీకర్ ఉండాలి, ఈ రెండు కూడా మెన్షన్ చేయడం జరిగింది. బట్ దానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి లేదు కదా. ఎవరన్నారండి డిప్యూటీ స్పీకర్ ఉండాలని? అకార్డింగ్ టు ఆర్టికల్ 93 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిప్యూటీ స్పీకర్ ఉండాలని చెప్పి లేదు. అగర్ స్పీకర్ లేని పక్షాల్లో పార్లమెంట్ లో 6 సభ్యులతో కూడిన కమిటీ వేయాలి. స్పీకర్ అబ్సెన్స్ లో వాళ్ళు ఎవరన్నా సీట్ మీద కూర్చోాలని ఉంది, కానీ సీనియర్ ప్యానెల్ మెంబర్ ఉండాలని చెప్పి ఆర్టికల్ 93 లో లేదండి. యు గో అండ్ స్టడీ 100% లేదు. అయితే ఈడ మీరు గతంలో అన్నారు. ఇప్పుడు మీరు ఒక విషయం అండి, 1952లో 1976లో స్పీకర్ ఎలక్షన్స్ ఎందుకు అయినాయి? 76లో స్పీకర్ ఎలక్షన్స్ ఎందుకు అయినాయి అని అంటే, కంటిన్యూగా డిప్యూటీ స్పీకర్ హోదా, స్పీకర్ హోదా 2 కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుంది. అసలు ప్రతిపక్షం ఓన్లీ అనేటువంటి రానియలేదు. కాబట్టి 1976లో బాలిరామ్ భగత్, జగన్ రావు ఇద్దరి మధ్య ఎలక్షన్ అయింది. అప్పుడు కూడా 344 ఓట్లు కాంగ్రెస్ ఇప్పించుకుంది. అపోజిషన్ అందరు కలిసిన 58 ఓట్లు వచ్చినాయి. ఆ టైంలో కూడా మీకు జీవీకే మన్వాల్కర్ గారిది 1952లో కూడా అట్టయిందండి. ఈ రోజు కొత్తగా కాదు. నేను అనేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్. కానీ ఈ రోజు ఆల్ ఆఫ్ ద సడన్ మీరు ఇంకోటి పీయూష్ గోయల్ గారితో మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు. ఇప్పుడు మీకు కె సురేష్ గారు సీనియర్ పార్లమెంట్ అంటే, నేను టీడీపీ అధికార ప్రతినిధిగా డిమాండ్ చేస్తున్నాను, రాహుల్ గాంధీని జరిపి లీడర్ ఆఫ్ అపోజిషన్ సురేష్ గారిని పెట్టండి. మీరు ఇంకోటి ఈ రోజు ఇంకోటి లేవనెత్తారు. సురేష్ గారు దళితులు, ఆల్రెడీ 7 సార్లు గెలిచిన రమేష్ చందప్ప గారిని కూడా తీసుకొచ్చని చెప్పి ఇంకో ఎలిగేషన్ పెట్టారు. ఇదే సురేష్ గారు పార్టీ అంతర్గతంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఫాలో కావాల్సినటువంటి సభా సాంప్రదాయానికి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు అలిగేషన్ పెట్టినప్పుడు మేము అలిగేషన్ పెడతామండి. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా. నేను ఏమంటున్నాను, ఇంకోటి అంటారు ఎస్సీ అని చెప్పి మీరు రమేష్ చందప్పకి లేరా, ఎస్సీ అని చెప్పి మీరు సురేష్ గారిని అపోజిషన్ చేస్తారని ఇంకో అపవింద చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎటు తిరిగి దీన్ని ఒక రచ్చ చేయాలని ఆలోచిస్తారు, కానీ పార్లమెంట్ మాత్రం సాఫీగా నడవాలని చెప్పి ఆలోచించట్లేరు. డాక్టర్ లింగం యాదవ్ గారు ఏం చెప్తారు?
ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా మీకు కోపానిస్టులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ముందుగా టీడీపీ నాయకుడు ఏదో ఆవేశంగా ఏదో మాట్లాడిండు, కాకపోతే నేను మిత్రుడు ఆగు మిత్రం నువ్వు నువ్వు ఆగండి. అయితే నేను ఏమంటున్నా అంటే భారతదేశంలో అదే అందుకే వాళ్ళు మాట్లాడే ఇతరులు మాట్లాడేటప్పుడు కూడా ఏదో నువ్వేదో సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఏదో సబ్మిసివ్ అని మాట్లాడి అంటే నీ యొక్క ఆవేశాన్ని చెప్పాలనుకున్నావు తప్పులేదు మిత్రమా, తప్పులేదు. నీకున్నది చెప్పాలనుకోవడం తప్పులేదు, నీ అభిప్రాయం. దట్స్ ఓకే, ఐ రెస్పెక్ట్ యూ. అయితే నేనేమంటున్నా అంటే జనరల్ గా ప్రజాస్వామ్యంలో భారతదేశం పార్లమెంటరీ పార్టిసిపేటరీ డెమోక్రసీ.